అందరికీ నమస్కారం. మీ చెరువులో ప్రతిరోజు కొద్ది కొద్దిగా రొయ్యలనేవి చనిపోతున్నాయా? ఉదయం నెట్ వేస్తే కొన్ని డెడ్ స్ట్రిమ్స్ అనేవి కనిపిస్తున్నాయా? ఈరోజు కొన్నే ఉన్నాయి. రేపొద్దుకొచ్చేసరికి తగ్గిపోతాయి అని నిర్లక్ష్యం చేస్తున్నారా? అలా చేస్తే కొన్ని రోజుల్లో రూ. 1,00,000 నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యనే రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ అని అంటారు. ఈ వీడియోలో రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ అంటే ఏమిటి? అసలు ఎందుకొస్తుంది? రన్నింగ్ మోర్టాలిటీలో మొదట కనిపించే లక్షణాలేమిటి? దీనివల్ల రైతులకు ఎంత నష్టం జరుగుతుంది? వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? మరియు ముందుగానే ఎలా నివారించాలి? అన్నిటినీ సులభంగా స్టెప్ బై స్టెప్ అనేది పూర్తిగా తెలుసుకుందాము. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక చిన్న తప్పు కూడా మీ చెరువులో భారీ నష్టానికైతే కారణం అవ్వచ్చు. అయితే వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఆక్వాకల్చర్కు సంబంధించిన ఉపయోగకరమైన వీడియోస్ని చూడడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. ముందుగా రన్నింగ్ మోర్టాలిటీ అంటే ఏమిటో తెలుసుకుందాము. రన్నింగ్ మోర్టాలిటీ అనేది ఒక కొత్త వ్యాధి అయితే కాదు. ఇది చాలా సంవత్సరాలుగా ప్రపంచంలోని వివిధ రొయ్యల పెంపక ప్రాంతాల్లో గమనించబడుతున్న ఒక ముఖ్యమైన సమస్య. భారతదేశంలో కూడా ముఖ్యంగా వనామీ రొయ్యల సాగు చేసే ప్రాంతాలలో ఈ సమస్య అనేది తరచుగా కనిపిస్తుంది. ముఖ్యంగా నీటి నాణ్యతలో మార్పులు, సేంద్రియ వ్యర్థాలు ఆర్గానిక్ లోడ్ ఎక్కువ ఉండడం, వ్యాధికారక సూక్ష్మజీవుల పెరుగుదల వంటి పరిస్థితుల్లో ఈ సమస్య అనేది ఎక్కువగా నమోదవుతుంది. అయితే రన్నింగ్ మోర్టాలిటీ అనేది ఒకే ఒక వ్యాధి పేరు కాదు. ఇది ఒక పరిస్థితి, కండిషన్. అంటే చెరువులో ఏదైనా అంతర్లీన సమస్య ఉన్నప్పుడు ప్రతిరోజు కొద్ది కొద్దిగా రొయ్యలనేవి చనిపోతూ ఉండే పరిస్థితిని రన్నింగ్ మోర్టాలిటీ అని అంటారు. అందుకే ఈ సమస్యను తేలికగా తీసుకోకుండా అసలు కారణాన్ని గుర్తించి వెంటనే సరైన చర్యలు అనేవి తీసుకోవడం చాలా ముఖ్యము. ప్రారంభ దశలోనే సమస్యను గుర్తిస్తే పెద్ద నష్టాన్ని అనేది చాలా వరకు నివారించవచ్చు. మనం రన్నింగ్ మోర్టాలిటీ అంటే ఏమిటో చూసాం కదా. ఇప్పుడు రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాము. దీంట్లోకి వచ్చేసరికి రెండు చెరువులో కనిపించే లక్షణాలు, అలాగే రొయ్యల్లో కనిపించే లక్షణాల కోసం చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి చెరువులో కనిపించే లక్షణాలు. రన్నింగ్ మోర్టాలిటీ వచ్చినప్పుడు మొదటగా చెరువులో కొన్ని స్పష్టమైన మార్పులు అనేవి కనిపిస్తాయి. వాటిని రైతులు గమనించడం చాలా ముఖ్యము. అందులో మొదటి లక్షణం ఏమిటి అని అంటే ప్రతిరోజు కొద్ది కొద్దిగా రొయ్యలు అనేవి చనిపోవడం. ఒకేసారి ఎక్కువ రొయ్యలు అనేవి చనిపోవు, కానీ రోజు కొంతమేర మరణాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. రెండోది వచ్చేసరికి రొయ్యలు ఫీడ్ అనేది సరిగ్గా తినవు. ఫీడ్ తీసుకోవడం క్రమంగా అనేది తగ్గిపోతుంది. మూడోది వచ్చేసరికి రొయ్యల యొక్క పెరుగుదల మందగిస్తుంది. ఆశించిన వేగంతో గ్రోత్ అనేది ఉండదన్నమాట. నాలుగోది వచ్చేసరికి ఎఫ్సిఆర్ అనేది పెరుగుతుంది. అంటే ఎక్కువ ఫీడ్ వేసినా దానికి తగినంత గ్రోత్ అనేది కనిపించదు. ఐదోది వచ్చేసరికి సర్వైవల్ శాతం అనేది తగ్గిపోతుంది. దీంతో చివరికి దిగుబడి కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఆరోది వచ్చేసరికి చెక్ ట్రేలో చనిపోయిన లేదా కెనబెలిజానికి గురైన రొయ్యలు అనేవి కనిపించవచ్చు. ఈ లక్షణాలు అనేవి కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కారణాన్ని గుర్తించి ప్రయత్నం అనేది చేయాలి. తర్వాత వచ్చేసరికి రెండోది రొయ్యల్లో కనిపించే లక్షణాలు ఏంటో చూద్దాము. రన్నింగ్ మోర్టాలిటీ సమయంలో రొయ్యలను చేతిలోకి తీసుకుని పరిశీలిస్తే కూడా మనకి కొన్ని ముఖ్యమైన లక్షణాలు అనేవి కనిపిస్తాయి. అవి ఏంటి అని అంటే కొన్ని రొయ్యలు శరీరంపై తెల్లటి మచ్చలు అనేవి కనిపించవచ్చు. మరికొన్ని రొయ్యల్లో కండరాల భాగం తెల్లగా లేదా పాల రంగులో కూడా కనిపించవచ్చు. అండ్ అలాగే హెపటోపాంక్రియాస్ అనేది ఆరోగ్యంగా కనిపించకుండా రంగు మారడం లేదా దెబ్బతిన్నట్లు కూడా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో రొయ్య శరీరం కూడా ఎర్రగా మారవచ్చు. అలాగే రొయ్యలు అనేవి చాలా బలహీనంగా మారి నెమ్మదిగా కదలడం లేదా స్పందన తగ్గిపోవడం అనేది గమనించవచ్చు. మరికొన్ని రొయ్యల్లో గట్లో తెల్లటి లేదా పసుపు రంగు పదార్థం అనేది కనిపించవచ్చు. ఈ లక్షణాలు అనేవి కనిపించాయి అని చెప్పిన వెంటనే ఇది రన్నింగ్ మోర్టాలిటీ అని నిర్ణయించకూడదు. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఇతర వ్యాధులు లేదా నీటి నాణ్యత సమస్య వల్ల కూడా రావచ్చు. అందుకే అసలు కారణాన్ని గుర్తించి దానికి అనుగుణంగా సరైన చర్యలు అనేవి తీసుకోవడం చాలా ముఖ్యము.
రన్నింగ్ మోర్టాలిటీ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకుందాము. రన్నింగ్ మోర్టాలిటీ అనేది ఒకే ఒక్క కారణం వల్ల అయితే రాదు. సాధారణంగా చెరువు నిర్వహణలో జరిగే కొన్ని లోపాలు, నీటి నాణ్యత సమస్యలు మరియు హానికరమైన బ్యాక్టీరియా పెరగడం వల్ల ఈ పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మొదటగా కారణం ఏంటి అనంటే హై స్టాకింగ్ డెన్సిటీ, అంటే చెరువులో అవసరానికి మించి పోస్ట్ లార్వాలను అనేది వదలడం. దీంతో రొయ్యలపై ఒత్తిడి అనేది పెరిగి వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. రెండో కారణం వచ్చేసరికి హై ఫీడ్ అన్నమాట. రొయ్యల యొక్క అవసరానికి మించిన ఫీడ్ అనేది వేయడం వల్ల తినని ఫీడ్ అనేది చెరువు అడుగున పేరుకుపోయి నీటి నాణ్యతను అనేది దెబ్బతీస్తుంది. మూడోదొచ్చేసరికి స్లడ్జ్ అనేది పేరుకుపోవడం. చెరువు అడుగున స్లడ్జ్ అనేది ఎక్కువగా పేరుకుపోతే హానికరమైన వాయువులు ఏర్పడి రొయ్యల యొక్క ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం అనేది చూపుతాయన్నమాట. నాలుగో కారణం వచ్చేసరికి అమోనియా అనేది పెరగడం. అమోనియా స్థాయిలు పెరిగితే రొయ్యలు తీవ్రమైన ఒత్తిడికి గురై బలహీనపడతాయి. ఐదో కారణం వచ్చేసరికి నైట్రేట్ పెరగడం. నైట్రేట్ అనేది అధికంగా ఉంటే రొయ్యలకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగక అవి నెమ్మదిగా బలహీనపడతాయి. ఆరవ కారణం వచ్చేసరికి టర్బిడిటీ అనేది ఎక్కువగా ఉండడం. నీరు ఎక్కువగా మసకబారిపోవడం వల్ల నీటి నాణ్యత అనేది క్షీణించి రొయ్యల ఎదుగుదలపై ప్రభావం అనేది పడుతుంది. నెక్స్ట్ ఏడవ కారణం వచ్చేసరికి వాటర్ క్వాలిటీలో తరచు మార్పులు, లైక్ పీహెచ్, టెంపరేచర్, డివో వంటి అంశాలు ఒకసారిగా మారితే రొయ్యలు తీవ్రమైన స్ట్రెస్ అనేవి గురవుతాయి. లాస్ట్ది వచ్చేసరికి విబ్రియో బ్యాక్టీరియా అనేది పెరగడం. చెరువులో హానికరమైన విబ్రియో బ్యాక్టీరియా అధికంగా పెరిగితే రొయ్యలకు ఇన్ఫెక్షన్లు అనేవి వచ్చి రన్నింగ్ మోర్టాలిటీకి అనేవి దారితీస్తాయి. ఈ కారణాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కలిసి పనిచేస్తున్నప్పుడు రొయ్యల రోగనిరోధక శక్తి తగ్గి ప్రతిరోజు కొద్ది కొద్దిగా మరణాలు అనేవి ప్రారంభమవుతాయి. అందుకే ఈ కారణాలను ముందుగానే గుర్తించి నియంత్రించడం చాలా ముఖ్యము. రన్నింగ్ మోర్టాలిటీ వల్ల నష్టాలేంటో చూద్దాము. రన్నింగ్ మోర్టాలిటీని సమయానికి నియంత్రించకపోతే రైతులకు తీవ్రమైన ఆర్థిక నష్టం అనేది కలుగుతుంది. ఇప్పుడు దీనివల్ల కలిగే ప్రధాన నష్టాలు ఏమిటో చూద్దాము. మొదటిగా ప్రతిరోజు కొద్ది కొద్దిగా రొయ్యలు అనేవి చనిపోతూ ఉంటాయి. ఒకేసారి ఎక్కువ మరణాలు కనిపించకపోయినా రోజు రోజుకి నష్టం అనేది పెరుగుతూనే ఉంటుంది. రెండోది వచ్చేసరికి ఫీడ్ ఖర్చు అనేది పెరుగుతుంది. రొయ్యలు సరిగ్గా ఫీడ్ తినకపోవడం, గ్రోత్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఎక్కువ ఫీడ్ వాడాల్సి వస్తుంది. దీంతో ఉత్పత్తి వ్యయం అనేది పెరుగుతుంది. మూడోది వచ్చేసరికి రొయ్యల గ్రోత్ అనేది తగ్గిపోతుంది. నిర్ణయించిన సమయంలో ఆశించిన సైజ్ అనేది రాకపోవడంతో హార్వెస్ట్ అనేది ఆలస్యం కావచ్చు, లేదా మార్కెట్లో మంచి ధర అనేది రాకపోవచ్చు. నాలుగోది వచ్చేసరికి సర్వైవల్ రేట్ అనేది తగ్గిపోతుంది. ప్రతిరోజు జరుగుతున్న మరణాల వల్ల చివరకు హార్వెస్ట్ చేసే రొయ్యల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ఐదవది వచ్చేసరికి కొన్నిసార్లు పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు ముందస్తుగా హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీంతో రొయ్యలు పూర్తి సైజుకు రాకముందే అమ్మాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. చివరగా ఇవన్నీ కారణాల వల్ల రైతులకు భారీ ఆర్థిక నష్టం కలుగుతుంది. లాభాలు తగ్గిపోవడమే కాకుండా కొన్నిసార్లు పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి అనేది ఏర్పడవచ్చు. అందుకే రన్నింగ్ మోర్టాలిటీ లక్షణాలు కనిపించిన వెంటనే కారణాన్ని గుర్తించి సరైన చర్యలు అనేవి తీసుకోవడం చాలా ముఖ్యము. రన్నింగ్ మోర్టాలిటీ లక్షణాలు కనిపించిన వెంటనే భయపడకుండా సరైన చర్యలు అనేవి తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభ దశలోనే స్పందిస్తే నష్టాన్ని చాలా వరకు తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో మొదటగా ఫీడ్ పరిమాణాన్ని తగ్గించండి. రొయ్యలు ఫీడ్ అనేది సరిగ్గా తీసుకోకపోతే మామూలు మోతాదులో ఫీడ్ అనేది వేయకండి. అవసరాన్ని బట్టి తాత్కాలికంగా ఫీడ్ అనేది తగ్గించి వాటి ఫీడింగ్ స్పందనను గమనించండి. రెండోది వచ్చేసరికి నీటి నాణ్యతను వెంటనే పరీక్షించండి. ముఖ్యంగా పీహెచ్, డిఓ, అమోనియా, నైట్రేట్, ఆల్కనిటీ వంటి వాటర్ పారామీటర్స్ అనేది తప్పనిసరిగా చెక్ చేయాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో నీటి నాణ్యత సమస్యల వల్లే రన్నింగ్ మోర్టాలిటీకి ప్రధాన కారణం అనేది అవుతాయి. మూడోది వచ్చేసరికి అమోనియా మరియు నైట్రేట్ స్థాయిలను వెంటనే నియంత్రించండి. ఇవి ఎక్కువగా ఉంటే రొయ్యలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి సరైన నీటి నిర్వహణ ద్వారా వీటిని తగ్గించాలి. నాలుగోది వచ్చేసరికి చెరువు అడుగున పేరుకుపోయిన స్లడ్జ్ని అనేది తొలగించండి. స్లడ్జ్ ఎక్కువగా ఉంటే హానికరమైన బ్యాక్టీరియా మరియు విషవాయువులు పెరిగే అవకాశం అనేది ఉంటుంది.
ఐదవది వచ్చేసరికి ఏరియేషన్ అనేది పెంచండి. చెరువులో తగినంత ఆక్సిజన్ ఉండేలాగా అన్ని ఏరియేటర్స్ అనేది సరిగా నడపాలి. అవసరమైతే అదనపు ఏరియేషన్ కూడా ఏర్పాటు చేయాలి. ఆరవది వచ్చేసరికి తప్పకుండా ఆక్వాకల్చర్ టెక్నీషియన్స్ అనే సలహా అనేది తీసుకోవాలి. అసలు కారణాన్ని గుర్తించిన తర్వాత మాత్రమే సరైన చికిత్సను అనేది ప్రారంభించాలి. చివరగా ఒక ముఖ్యమైన విషయం అనేది గుర్తుంచుకోండి. కారణం తెలియకుండా యాంటీబయోటిక్స్‌ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకండి. సరైన నిర్ధారణ లేకుండా యాంటీబయోటిక్స్ వాడడం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పరీక్షల ఆధారంగా నిపుణుల సూచన మేరకు మాత్రమే చికిత్స అనేది చేపట్టాలి. సమస్యను ఎంత త్వరగా గుర్తించి సరైన చర్యలనేవి తీసుకుంటే అంత త్వరగా రన్నింగ్ మోర్టాలిటీని నియంత్రించి ఆర్థిక నష్టాన్ననేది తగ్గించవచ్చు. రన్నింగ్ మోర్టాలిటీ వచ్చిన తర్వాత నియంత్రించడం కంటే ముందుగానే నివారించడం చాలా మంచిది. అందుకోసం ప్రతి రైతు ఈ ముఖ్యమైన జాగ్రత్తలనేవి తప్పనిసరిగా పాటించాలి. మొదటగా సరైన స్టాకింగ్ డెన్సిటీ అనేది పాటించండి. చెరువు సామర్థ్యానికి మించిన పోస్ట్ లార్వాలను వదలకండి. అధిక స్టాకింగ్ వల్ల రొయ్యలపై ఒత్తిడి పెరిగి వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా అవుతుంది. రెండోది ఫీడ్ మేనేజ్మెంట్‌ను సరిగ్గా చేయండి. రొయ్యలు అవసరానికి అనుగుణంగా మాత్రమే ఫీడ్ అనేది ఇవ్వాలి. అవసరానికి మించిన ఫీడ్ వేయడం వల్ల తినని ఫీడ్ అనేది చెరువు అడుగున చేరి నీటి నాణ్యతను దెబ్బతీస్తుంది. మూడోదొచ్చేసరికి స్లడ్జ్ మేనేజ్మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టాలి. చెరువు అడుగున స్లడ్జ్ అనేది పేరుకుపోకుండా క్రమం తప్పకుండా తొలగించాలి. దీంతో హానికరమైన వాయువులు మరియు బ్యాక్టీరియా అనేది పెరగకుండా నియంత్రించవచ్చు. నాలుగోదొచ్చేసరికి నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు నిర్వహించండి. అమ్మోనియా, నైట్రేట్, పీహెచ్, డిఓ మరియు ఇతర నీటి పరిమితులను క్రమం తప్పకుండా పరీక్షించి సరైన స్థాయిలో అనేది ఉంచాలి. ఐదవదొచ్చేసరికి అవసరమైనప్పుడు నాణ్యమైన ప్రోబయోటిక్స్‌ను నిపుణుల సూచనల ప్రకారం ఉపయోగించండి. ఇవి చెరువులో ఉపయోగకరమైన బ్యాక్టీరియాను పెంచి నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. చివరగా రెగ్యులర్ మానిటరింగ్ కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజు ఫీడింగ్ స్పందన, రొయ్యల ప్రవర్తన, నీటి నాణ్యత మరియు చెరువు పరిస్థితిని గమనిస్తే సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి పెద్ద నష్టాన్ని నివారించవచ్చు. ఈ నివారణ చర్యలను క్రమం తప్పకుండా పాటిస్తే రన్నింగ్ మోర్టాలిటీ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించి మంచి సర్వైవల్, మెరుగైన గ్రోత్ మరియు అధిక లాభాలను పొందే అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో అనేది మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఆక్వాకల్చర్ ఫార్మర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏమైనా టాపిక్స్ కావాలన్నా, డిసీజెస్ లైక్ ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.